రేవ్ పార్టీకి సంబంధించి నటి హేమ కేసుపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు స్పందించారు. మా అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేసేందుకు సభ్యుల అభిప్రాయం కోరారు మంచు విష్ణు. హేమను సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు తెలపాలంటూ మా అసోసియేషన్ గ్రూప్లో మెసేజ్ పెట్టారు. దీనికి సభ్యులు హేమను సస్పెండ్ చేయాల్సిందేనని రిప్లై ఇచ్చినట్లు సమాచారం. హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెండ్ చేయాలని మంచు విష్ణు నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపు హేమ సస్పెన్షన్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రేవ్ పార్టీ కేసులో హేమకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల రేవ్ పార్టీలో అరెస్ట్ అయినటువంటి సినీ నటి హేమ పైన మా అసోసియేషన్ చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన గత కొన్ని రోజుల నుంచి కూడా మా అసోసియేషన్ లో దీనిపైన డిస్కషన్ కూడా జరుగుతున్నది. అయితే ప్రస్తుతం గతంలో మంచు విష్ణు ఏదైనా మొత్తం వాస్తవాలు తెలిసిన తర్వాతనే హేమ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటున్నట్టుగా గతంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మాత్రం మా అసోసియేషన్ పైన కొంత ఒత్తిడి కూడా పెరుగుతున్నట్టుగా తెలియడంతో అసోసియేషన్ లో మా అసోసియేషన్ సంబంధించి వాళ్ళ గ్రూప్ కి సంబంధించి మంచు విష్ణు ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. హేమ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటిది అనేది దానిపైన డిస్కషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో సభ్యులు మొత్తం కూడా చాలా మంది కూడా మెజారిటీ సభ్యులందరూ కూడా హేమ పైన కఠిన చర్యలు అంటే ఆమెని మా అసోసియేషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా వాళ్ళందరూ కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆమెకు సోకాజ్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత సస్పెండ్ చేద్దామా లేకపోతే డైరెక్ట్ గా సస్పెండ్ చేద్దామా అన్నట్టుగా ఒకసారి అయితే డిసిప్లిన్ కమిటీతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. డిసిప్లిన్ కమిటీ చెప్పినటువంటి దాన్ని బట్టి నిర్ణయం కూడా తీసుకుంటారని కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా రేపు మాత్రము దీనిపైన ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అయితే చాలా మంది సభ్యులు కూడా చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేయటము దాదాపు 14 రోజులు ఆమెని కస్టడీలోకి తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆమెని అసోసియేషన్ నుంచి కూడా సస్పెండ్ చేయడమే కరెక్ట్ అన్నట్టుగా చాలా మంది సభ్యులు చెప్తున్నారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే ఆమెకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాతనే చేసే అవకాశం ఉన్నట్టుగా మరికొంతమంది సభ్యులు చెప్తున్నారు. దీనిపైన ఒక క్లారిటీ వస్తే మాత్రం రేపు మా అసోసియేషన్ కి ఏంటి అనేది మంచి విషయం అధికారికంగా చెప్తారని కూడా చెప్తున్నారు. రైట్, థాంక్యూ వెంకట్.